అమ్మ ఇదే ఊరు? మదనాపురం. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఉన్న మదనాపురం గ్రామం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ప్రశాంతంగా కనిపించే ఈ అందమైన గ్రామం చూస్తుంటే అసలు పల్లెటూరు అందం అంటే ఇదే అనిపిస్తుంది. ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉందండి. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్టు పోరాట నేపథ్యం కలిగిన మార్పు బాలకృష్ణ గారి జన్మస్థలం మదనాపురం. ఆయన తండ్రి మార్పు పద్మనాభం గారు శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖంగా పనిచేశారంట. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది పంట పొలాల పైన ఆధారపడి జీవిస్తారు. నిజానికి ఊరికి ఉన్న అసలైన అందం కూడా ఆ పంచని పంట పొలాలే. ఈ గ్రామంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో నిర్మించిన ఓ పాతిల్లు కూడా ఉందండి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే మళ్ళీ మనం ఆ రోజుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. సాయంత్రం అవ్వగానే కావిడితో ఆవులకు గడ్డి తీసుకెళ్తున్న వాళ్ళు, ఇంటి బయట కూర్చొని ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్న దృశ్యాలు, ఇలా అడుగడుగున పల్లెటూరు జీవితం కనిపిస్తుందండి. ఇక ఈ ఊరిలో 1970లో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. స్వయంభుగా వెలిసిన శివుడు ఇక్కడే కొలువై ఉన్నాడని గ్రామస్తులు చెప్తారు. ఆలయం దగ్గర ఉన్న హనుమాన్ విగ్రహం, చుట్టూ ఉన్న పచ్చని మొక్కలు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చేస్తాయి. అంతేకాదు ఊరి చెరువు దగ్గర కనిపించే సహజమైన అందాలు, ఊరి ప్రవేశం దగ్గర కనిపించే పచ్చని వాతావరణం చూస్తే కెమెరాలో కంటే కళ్ళతో చూస్తేనే ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఈ మదనాపురం గ్రామం చాలా నచ్చింది. ప్రకృతి మధ్యలో పాత జ్ఞాపకాలను మోస్తూ ప్రశాంతంగా కనిపించే ఒక అందమైన పల్లెటూరు ఇది. మరింత దూరం వచ్చి మనం బిన్నెల మదనాపురం వీడియో తీసాను కాబట్టి మీరందరూ మన పలాస వసి పేజ్ ను ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ విలేజ్ వీడియో చేయాలి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్స్